ఫాదరు, మదరు, ఇంకా తాతలు, ముత్తాతలు అన్నట్టు కొంచెం ఆ యొక్క ఇది ఉంది. సో ఆ విషయంలో మీరేం చెప్పగలుగుతారు? అంతేనండి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ మతంలో మనం తీసుకున్నాం అనుకోండి, యెహోవాకి తల్లి తండ్రి ఉంటారా? ఆయన్ని మీరు అడిగారా? మరి ఆ ప్రశ్న అడిగారా? ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే మొట్టమొదటి మనుషులు ఎవరు? మనకు కశ్యప ప్రజాపతి అనే ఒక ఆయన ఉంటాడు. అయితే ఇప్పుడు నేను మీది ఒక వీడియో కూడా చూశానండి. అదేంటంటే యేసు ప్రభు గురించి కూడా మీరు ఒక వీడియో చేశారు. అసలు అది ఎందుకు చేయాల్సి వచ్చింది? నాకు ఒక ఆయన పంపించారండి, ఒక పెద్ద ఆయన పంపించి, నాన్న చూడిది అని చెప్పేసి అన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే బ్రాహ్మణ్స్ ఉన్నారో వాళ్ళు చేంజ్ అవ్వడం జరిగింది క్రిస్టియానిటీలోకి అనే ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి. ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు, ఎవరైనా ఉంటే వాళ్ళని ఊచకోత కోస్తా అని మాట్లాడడం, అండ్ ఇది భారతదేశం, ఇది హిందూ దేశం, హిందువులు మాత్రమే ఉండాలి అని అనడం, విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి వేమన్ గారు లాంటి వాళ్ళే చెప్పారు అని చెప్పి ఒకానొక పాస్టర్ చెప్పడం జరిగింది. దాని మీద మీ యొక్క ఒపీనియన్? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్, ఇంకా అదే కాకుండా మనం సనాతన ధర్మం గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా మరిన్ని విషయాలు ఆయనతో తెలుసుకుంటున్నాం. ఆయన ఎవరో కాదు, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు. సో ఈరోజు ఆయనతోటి మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాకుండా కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు తెలిసి వాళ్ళకు కూడా వాటి ఆన్సర్స్ ఒక రేంజ్లో రాబోతుంది నేను అనుకుంటున్నాను. ఎనీవే, లెట్స్ స్టార్ట్. నమస్కారం అండి. మంగళం మాత్రం. అయితే ఇప్పుడు నేను మీతోటి ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే చాలామందికి చాలా రకాలుగా కొన్ని ఎట్లాంటి కన్ఫ్యూజన్లో ఉన్న జనాలు చాలామంది ఉన్నారు ఇప్పుడు. సో హిందుత్వంలో ఉన్నటువంటి సనాతన ధర్మం గొప్పదా, లేదా అన్య మతాలు అని చెప్పబోయేటువంటి బైబుల్, ఖురాన్, వీటి యొక్క గొప్పదనాల గురించి వాళ్ళు మాట్లాడే విధానాలు గొప్పవా? మీ మాటల్లో మీరేం చెప్తారు? ఎందుకంటే వేదాలు చదివినటువంటి మీరు వీటన్నిటి గురించి కూడా తెలిసే ఉంటుంది దాని విషయం. అంటేనండి, సహజంగా ఎవరి తల్లి వాళ్లకు గొప్పది. రైట్. తల్లి సంపన్నురాలైనా, పేదదైనా, లేకపోతే అధికారంలో ఉన్నావిడైనా, లేదా మామూలు చిన్న పని చేసుకునేదైనప్పటికీ కూడా ఆ తల్లి బిడ్డలకు ఆ తల్లే గొప్పది. కావున మనం ఎప్పుడూ కూడా ఇతర మతాలను మనం అవి మంచివి కావనో, చెడ్డవనో, లేకపోతే అవి మనకు పాపాలను ఇస్తాయనో మనం చెప్పం. కానీ నా ధర్మం మాత్రం గొప్పది అనేది నేను ఎప్పుడు కూడా చెబుతానండి. ప్రపంచంలో సనాతన ధర్మం అనేటటువంటిది విస్తృతమైనది, విశాలమైనది. హిందూ ధర్మం అంటాం. ఈ హిందూ ధర్మాన్ని మించినటువంటి ఒక గొప్ప జీవన విధానం లేదు అని నేను నమ్ముతాను. అది ఇతరులు నమ్ముతారా లేదా అనేది వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తాం. కాకపోతే హిందూ ధర్మం మీద దాడి చేసే నేపథ్యంలో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలని కానీ, దేవుళ్లను కానీ, పండితులను కానీ, ఇతర మతాల వాళ్ళు ఎవరైనా వచ్చి తప్పుడుగా చిత్రీకరిస్తూ మాట్లాడడం, లేకపోతే నిందించడం, దూషించడం, ద్వేషించడం, వీటిని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. ఇతర మతస్థులు ఎవరైనా మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడు, మా మత పవిత్ర గ్రంథం మాత్రమే గొప్పది అని చెప్పారనుకోండి, అప్పుడు కూడా మనమే మాట్లాడం. సరే, మీ వాళ్లకు మీరు ఆ మాటలు చెప్పుకుంటున్నారు, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ హిందూ ధర్మాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు విగ్రహారాధనను ముఖ్యంగా దూషించడం, విగ్రహారాధన చేసే వాళ్ళను నరకానికి వెళతారని చెప్పడం, లేకపోతే మన దేవీ దేవతల్ని సైతాన్లు అని చెప్పడం, వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. నీ తల్లి నీకు గొప్ప, నా తల్లి నాకు గొప్ప. నా తల్లి నాకు గొప్పది కదా అని చెప్పేసి నేను పక్కింట్లో నా మిత్రుడి తల్లినే నేను దూషిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? నిజానికి తెలివైన వాడివైతే నువ్వు, నిజంగా నీకు అసలు సరైనటువంటి ఒక ఆలోచన విధానం ఉంటే కనుక ఆవిడను కూడా
అమ్మ అని పిలిచినా, లేదా పోనీ ఆంటీ అనో లేకపోతే మరొకటనో పిలిచినా అవమానించడం మాత్రం చేయం. అవును. మన మిత్రుడు తల్లిని ఎప్పుడైనా అవమానిస్తామండి మనం? లేదు. అవమానించం, తక్కువగా కూడా మాట్లాడం. అవును. పైగా వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ అబ్బాయితో పాటుగా మనకు కూర్చోపెట్టి సమానంగా. ఆ తల్లి చక్కగా అన్ని వంటలు చేసి పెడుతుంది. కావున నా తల్లి నాకు గొప్ప. ఇతరుల తల్లుల్ని కూడా మనం గౌరవిస్తాం. అవును. స్వీయ మతాన్ని, స్వీయ హిందూ ధర్మ విధానాన్ని మనం ఎప్పుడు కూడా ఆచరిస్తాం. ఉమ్. అన్య మతాల్ని మనం ఆదరిస్తాం, గౌరవిస్తాం. కానీ ఆచరించేది మాత్రం ఇదే. ఉమ్. ఇప్పుడు ఉదాహరణకు పుట్టినరోజు చేసుకున్నాం అనుకోండి, మనం ఉమ్. కన్న తల్లికి నమస్కారం చేస్తాం, కన్న తండ్రికి నమస్కారం చేస్తాం, వాళ్ళతో అక్షంతలు వేయించుకుంటాం. మనం కన్న తల్లికి నమస్కారం చేసే విధానం వేరు, ఆవిడ మనల్ని ఆశీర్వదించే విధానం వేరు. ఉమ్. కానీ అదే పుట్టినరోజు నాడు మనం వేరే వాళ్ళ తల్లికి వెళ్ళి మనం ఏ విధంగా మనం వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటామో, ఏ విధంగా వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారో, మనం ఎలా చూసినా కూడా తేడా ఉంటుందండి. ఉమ్. కన్న తల్లి కన్న తల్లే, పిన్న తల్లి పిన్న తల్లే, ఓకే. సవతి తల్లి సవతి తల్లే, మిత్రుడు తల్లి మిత్రుడు తల్లే అవుతుంది. ఈ 4 ఒకటే అని మనం చెప్పగలమా అండి? లేదు. కన్న తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది, తాను తినకుండా పెడుతుంది బిడ్డకి. అవును. అందువల్ల నా ధర్మం నాకు గొప్పది, ఉమ్. ఇది నేను ఎప్పుడూ చెప్పుకుంటా. ఉమ్. నా ధర్మాన్ని ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఒప్పుకోం. ఓకే. అలాగని మనం ఇతర మతాల్ని నిందించం, దూషించం, ద్వేషించం. కించపరచం. వాళ్ళ మత గ్రంథాలని, వాళ్ళ దేవీ దేవతలను కూడా మనం ఏమీ అనం. మన జోలికి వస్తే మాత్రం ఊరుకోం. ఇది నా యొక్క సిద్ధాంతం అండి. పాస్టర్ అజయ్ బాబు గారు, ఆయన అడిగే విధానంలో ఇప్పుడు మీరు చూసే ఉంటారు అది ఇంటర్వ్యూ. అవునండి. సో అందులో మీరు చూసారన్నారు కదా, అందులో శివుడికి ఫాదరు, మదరు, ఇంకా తాతలు, ముత్తాతలు అన్నట్టు కొంచెం ఆ యొక్క ఇది ఉంది. సో ఆ విషయంలో మీరు ఏం చెప్పగలుగుతారు? అంటేనండి, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ మతంలో మనం తీసుకున్నాం అనుకోండి, యెహోవాకి తల్లి తండ్రి ఉంటారా? ఉమ్. ఆయన్ని మీరు అడిగారా? మరి ఆ ప్రశ్న అడిగారా? ఉమ్. యెహోవా అనే ఒక దేవుడు ఉంటాడు వాళ్ళ మతంలో. యెహోవాకి తల్లిదండ్రి ఉండరు. అవును. వాళ్ళు ఆయనను పరమాత్మగా భావిస్తారు, అంటే ఉన్నతమైనటువంటి దేవుడు అని. అదేవిధంగా సనాతన ధర్మంలో కూడా శివ పార్వతులు, లక్ష్మీనారాయణులు మనకి వీళ్ళిద్దరూ ఉంటారు. ఉమ్. అమ్మవారు ఉంటుంది, అమ్మవారు కూడా సాక్షాత్తుగా పార్వతీదేవి స్వరూపం. ఇంకా ముగ్గురమ్మల మూలపెటమ్మ అని మనం, ఇంకా ముగ్గురమ్మల మూలపుటమ్మ అని మనం చూస్తే కనుక పరాశక్తి స్వరూపమే వీళ్ళు ముగ్గురు కూడా, లక్ష్మీ, సరస్వతి, పార్వతులు ఉంటారు. ఉమ్. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు మహావిష్ణువుకి కానీ అలాగే పరమశివుడికి కానీ తల్లిదండ్రులు ఉండరు. ఎందుకంటే వాళ్ళే సాక్షాత్తుగా దేవాది దేవులు వాళ్ళు. ఉమ్. బ్రహ్మదేవుడికి తండ్రి ఉంటాడు. ఉమ్. బ్రహ్మదేవుడికి తండ్రి ఎవరు? మహావిష్ణువు. ఉమ్. కావున మీ మత గ్రంథంలోనే మీ దేవుడు గురించి మీరు ఒకసారి ఆలోచించుకున్న తర్వాత ఉమ్. అప్పుడు ఇతర మతాల్లో ఉన్నటువంటి దేవీ దేవతల తల్లిదండ్రుల అంశాల గురించి మీరు ప్రశ్నించాల్సి ఉంటుంది. ఓకే. అంతెందుకు, ఇప్పుడు యేసు గురించి అడిగామనుకోండి, Hmm. అంటే మనం అలా ఎప్పుడు తప్పుగా మాట్లాడం. ఉమ్. ఇప్పుడు శివుడు గురించి అలా మాట్లాడినప్పుడు మనం యేసు విషయంలో కూడా కొన్ని ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. ఉమ్. కానీ మనం వేయవలండి, అది మనకు అనవసరం. ఉమ్. యెహోవా అంశానికి వచ్చినప్పుడు మాత్రం యెహోవాకి ఏ విధంగా అయితే తల్లిదండ్రులు లేరో, పరమశివుడికి కూడా అదే విధంగా మనకు తల్లిదండ్రులు అనేవాళ్ళు కనిపించరు. ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా భగవంతుడు, పరమాత్మ. మహావిష్ణువు సాక్షాత్తుగా పరమాత్మ. ఉమ్. వాళ్ళే సృష్టిస్తారు, అంతేగాని వాళ్ళను ఎవరు సృష్టించరు. ఓకే. తల్లి సృష్టికర్త, ఉమ్. అంతే కదండి. తల్లి బిడ్డను సృష్టిస్తుంది. అవును. మనం చెప్పాలి అని అంటే తల్లి నుండే ఉద్భవిస్తారు కాబట్టి బిడ్డలు, తల్లే సృష్టికర్త. ఉమ్. ఏమండి, ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు తల్లే సృష్టికర్త అని మనం ఏ విధంగా అయితే మనం చెబుతూ ఉంటామో, అదే విధంగా మహావిష్ణువు తన నుండి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు దేవతల్ని, అలాగే మనుషుల్ని, జీవజాతుల్ని అన్నింటినీ కూడా ఆయన సృష్టించాడు. ఉమ్. మహావిష్ణువు సృష్టించాడు, కానీ మహావిష్ణువుని ఎవరు సృష్టించలేదు. ఓకే. పరమశివుడు సృష్టించాడు, కానీ పరమశివుణ్ణి ఎవరు సృష్టించలేదు. ఉమ్. మళ్ళీ వీళ్ళ ముగ్గురిని మనం చూసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు అని చెబుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. సృష్టి బ్రహ్మదేవుడు చేస్తాడు,
ఆ తర్వాత స్థితి అంటే పాలన మహావిష్ణువు చేస్తాడు. ఉమ్, లయం అంటే పుట్టినది నశించాలి కాబట్టి ఆ వ్యానిషింగ్ అనేటటువంటిది పూర్తిగా పరమశివుడు చూసుకుంటాడు. ఉమ్, ఆ విధంగా ఒక్కొక్కరి బాధ్యత ఒక్కొక్కరు ఆచరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళే ఆది దంపతులు. ఓకే. సనాతన ధర్మంలో మీరు చూసుకుంటే పార్వతీ పరమేశ్వరులను మనం ఆది దంపతులు అంటాం. ఓకే. ఆది దంపతులకి మళ్ళీ తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఉమ్, అంతే కదండి. ఆది దంపతులు అని మనం ఎప్పుడైతే చెప్పామో అక్కడే అయిపోయింది. వాళ్ళే మొదటి దంపతులు. మళ్ళీ పరమశివుడికి తండ్రి ఏమిటి, పరమశివుడికి తల్లి ఏమిటి? ఉమ్, కావున ఊరికే హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి సనాతన ధర్మం మీద దుమ్మెత్తి పోస్తేనే వాళ్ళకి ఏమైనా 4 రూపాయలు వస్తాయేమో మరి తెలియదు. ఉమ్. ఈ విధంగా దుమ్మెత్తి పోస్తాం. ఓకే. అయితే ఇక్కడ సనాతన ధర్మంలో బ్రహ్మ కానివ్వండి, విష్ణువు కానివ్వండి, మహేశ్వరులు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా క్రియేషన్ అనేసి మీరు చెప్తున్నారు కదా. అయితే మొట్టమొదటి మనిషిని క్రియేట్ చేసింది అంటే దేవుడు మనిషిని క్రియేట్ చేశారు కదా, మొట్టమొదటి మనిషి ఎవరు అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే క్రిస్టియానిటీలో మొట్టమొదటి మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది ఆదాము అవ్వ అని చెప్తున్నారు వాళ్ళు. సో అదేవిధంగా మన అంటే ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే మొట్టమొదటి మనుషులు ఎవరు? మనకు కశ్యప ప్రజాపతి అనే ఒక ఆయన ఉంటాడు. మహావిష్ణువు బ్రహ్మగారిని సృష్టించాడు అని మనం చెప్పుకున్నాం. సనాభికమలే విష్ణుస్థితో బ్రహ్మ ప్రజాపతి మార్కండేయ పురాణంలో మనం వింటాం. మహావిష్ణువు యొక్క నాభి యందు ఒక కమలం ఉంటుంది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. బ్రహ్మదేవుడి తండ్రి మహావిష్ణువు అనేటటువంటిది అన్ని పురాణాలు చెబుతుంది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. బ్రహ్మదేవుడికి మహావిష్ణువు వేద జ్ఞానాన్ని ఇచ్చి నీవు ఇక సృష్టి చేయవయ్యా అని చెప్పేసి ఆదేశం చేశాడు. ఆ తర్వాత ఆయన తనకు సృష్టి ప్రక్రియలో సహాయపడతారు అని చెప్పేసి కొంతమందిని ఆయన సృష్టించుకున్నాడు. అందులో సనక సనందన, సనత్ కుమార, సనత్ సుజాత, ఈ విధంగా కొంతమంది మహర్షులు ఉన్నారు. ఈ 4 మహర్షులు మహాబ్రహ్మజ్ఞానులు. వాళ్ళు అన్నారు, మాకేమీ సృష్టిని ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదు, మేము తపస్సు చేసుకుంటామన్నారు. అన్న వెంటనే ఆయన సరే అని చెప్పేసి వాళ్ళకి తపస్సుకి అనుజ్ఞ ఇచ్చేశాడు. అనుజ్ఞ ఇచ్చేసిన తర్వాత సృష్టిని ముందుకు తీసుకువెళ్ళడం కోసం బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాళ్ళు ప్రజాపతులు అంటారండి. ప్రజాపతుల్లో ముఖ్యుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఇదంతా కూడా బ్రహ్మదేవుడే సృష్టిస్తాడు. ఆ విధంగా బ్రహ్మ మానస పుత్రులు కొంతమంది ఉంటారు. బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే సృష్టికర్త అని మనం చెప్పుకున్నామో, బ్రహ్మదేవుడికి మానస పుత్రులు కొంతమంది ఉన్నారు. ఆ మానస పుత్రుల్ని ఆయన సృష్టిలో సహాయపడతారని సృష్టించుకున్నాడు. అందులో ముఖ్యంగా సనక సనందనాది మహర్షుల్ని సృష్టించుకున్నాడు. వాళ్ళు మేము సృష్టిని ముందుకు తీసుకెళ్లే ఆలోచన మాకు లేదన్నారు. అంటే మాకు వైరాగ్యం ఎక్కువగా ఉందని అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ప్రజాపతుల్ని సృష్టించుకున్నాడు. కశ్యప ప్రజాపతి దంపతులు సృష్టిలో మొట్టమొదటి దంపతులుగా మనం చూడవలసి ఉంటుంది మానవ జాతిలో. కశ్యప ప్రజాపతి, అవునండి, కశ్యపుడు అంటారు. కశ్యపుడు. ఈ కశ్యప ప్రజాపతి దంపతులు మనకు ఒక రకంగా పూర్తిగా ఆది దంపతులైనటువంటి మానవ దంపతులు. దేవతల్లో నేను ఇందాక చెప్పాను చూసారా, పార్వతీ పరమేశ్వరులు మనం ఆది దంపతులు అన్నాం. కానీ పరమశివుడు మానవుడు కిందకు రాడు కాబట్టి ఆ ఆది దంపతులు మా దేవతల్లో ఆది దంపతులు అని మనం భావించవలసి ఉంటుంది. ఆ తరువాత మనుషుల్లో మొట్టమొదటి దంపతులు ఎవరు అని అంటే కనుక కశ్యప ప్రజాపతి దంపతులు అవుతారు. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు ఉంటారు. అందులో దితి, అదితి, ఈ విధంగా అది చాలా పెద్ద కథ. దితి అని ఒక ఆవిడ ఉంటుంది. దితికి కశ్యపుడికి పుట్టినటువంటి సంతానం అంతా దైత్యులు అంటారు, వాళ్ళే రాక్షసులు. కశ్యపుడికి అదితికి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు. ఈ విధంగా ఒక్కొక్క భార్య నుండి ఒక్కొక్క జాతి వచ్చిందన్నమాట అండి. మొత్తం జీవజాలం అంతా, కేవలం మనుషులు మాత్రమే కాదు. కద్రువ అని ఒక భార్య ఉంటుంది. ఆ భార్యకు సర్పాలు పుడతాయి, పాములు పుడతాయి. ఆ విధంగా సర్పాలకు కూడా ఆయనే తండ్రి అవుతాడు. అలాగే వినత అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకేమో పక్షులు పుడతాయి. ఈ విధంగా ఒక్కొక్క భార్య యందు ఒక్కొక్క జీవజాతి ఉద్భవించి నేడు మనం చూస్తూ ఉన్నటువంటి స్థితికి వచ్చింది. మనకు కశ్యప ప్రజాపతి దంపతులు మనకు తల్లిదండ్రులు అవుతారంటే మొట్టమొదటి మానవ దంపతులుగా మనం
తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నైస్ అండి. అయితే ఇప్పుడు నేను మీది ఒక వీడియో కూడా చూశానండి. అదేంటంటే యేసు ప్రభు గురించి కూడా మీరు ఒక వీడియో చేశారు. అసలు అది ఎందుకు చేయాల్సి వచ్చింది? నాకు ఒక ఆయన పంపించారండి, ఒక పెద్ద ఆయన పంపించి నాన్న చూడిది అని చెప్పేసి అన్నారు. అంటే నేను చూశాను. చూస్తే ఏమిటి, యేసుకి పల్లకి ఉత్సవం చేస్తూ ఉన్నారు. అవును, రైట్. సరే, యేసుకి పల్లకి ఉత్సవం చేసుకుంటున్నారు. వాళ్ళు సహజంగా హిందూ ధర్మంలో ఉన్న ఆచారాన్ని అడాప్ట్ చేసుకుంటే మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే వీళ్ళు పొద్దున్న లేస్తే హిందూ ధర్మాన్ని, విగ్రహారాధనని, ఉత్సవాల్ని, వీటన్నింటినీ కూడా వీళ్ళు తిడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మళ్ళీ పల్లకీ ఉత్సవంలో వాళ్ళు యేసుని పెట్టడం ఏమిటి, పల్లకిలో యేసుని పెట్టి పల్లకీ ఉత్సవం చేయడం ఏమిటి, హిందువుల్ని మతం మారుస్తాం అని చెప్పేసి వీళ్ళు తిరుగుతూ హిందువుల్ని మతం మార్చడం అనేటటువంటిది పక్కనుంచితే యేసునే తీసుకొచ్చి వీళ్ళు హిందూ ధర్మంలో కలిపేస్తున్నారు, యేసునే మతం మారుస్తున్నారు వీళ్ళు అని నాకు అనిపించిందండి. యేసునే మతం మార్చేస్తున్నారు, అంతే కదండి. మరి ఇప్పుడు హిందువుల్ని తీసుకుని వెళ్ళి క్రైస్తవంలో కలుపుతా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు హిందూ ధర్మ ఆచారాలని వాళ్ళు కాపీ కొట్టడం వల్ల వాళ్ళు యేసు ప్రభువుని తీసుకుని వచ్చి హిందూ ధర్మంలో కలిపేస్తున్నారు. ఇది నేను జనానికి చెప్పాలనుకున్నాను, చెప్పడం జరిగిందండి. అయితే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఈ పల్లకీ ఉత్సవం చేసింది మన వాళ్ళే, క్రైస్తవులు కాదు. ఎవరు అనంటే అనంతపురం వైపు తాడిపత్రి దగ్గర ఎక్కడో ఒక సిద్ధాంతం, త్రైత సిద్ధాంతం అని ఒకటి ఏదో ఉందండి. ఒక ఆయన ఎవరో వాళ్ళకి ఒక గురువు ఒక ఆయన ఉండేవారు, ఆయన ఇప్పుడు లేరు, కాలం చేశారు. ఆయన అనుచరులు, ఆయన శిష్యగణం కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారు అని చెప్పేసి తర్వాత తెలిసింది. వాళ్ళ బొట్లు అవన్నీ కూడా చూస్తే అది త్రైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇదండి. ఇది తప్పే. మన వాళ్ళకి ఇదేం రోగం చెప్పండి. మన ఆగమాల్లో, మన వేదాల్లో, మన పురాణాల్లో ఎవరికి ఏ ఉత్సవాలు చేయాలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఆ విధంగా పల్లకీ ఉత్సవాలు, రథోత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలు మనం చూసామనుకోండి, రోజుకొక వాహనంలో భగవంతుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు. అది చాలా గొప్ప సంస్కృతి. అసలు ఆ విధంగా చేయడం అనేటటువంటి దాని వెనుక ఉండేటటువంటి సామాజిక దృక్పథాలు చాలా గొప్పవి. కావున హిందూ ధర్మంలో చెప్పబడినటువంటి దేవీ దేవతలకే మీరు పల్లకీ ఉత్సవాలు చేయాలి. అంతేకాని ఇజ్రాయెల్లో ఎక్కడో పుట్టి ఇజ్రాయెల్ వాళ్ళ కోసం మాత్రమే ఆయన పాపం పాటుపడ్డాడు. ఆయన మనమేమి ఇంకో రకంగా అంటలేదు కదా. అంటే ప్రపంచం అంతటి గురించి అని చెప్తున్నారు కదా. ప్రపంచం అంతటి గురించి ఆయన పాటుపడ్డట్టు ఆయన చెప్పుకోలేదు ఎక్కడ కూడా. మీరు ఎక్కడ చూసినా వాళ్ళ పవిత్ర గ్రంథంలో ఇజ్రాయేలీయుల కోసం అని అంటూ ఉంటాడు ఆయన. ఇజ్రాయెల్ వాళ్ళ కోసం చేశాడు ఆయన. పాపం మరి ఇప్పుడు ఇజ్రాయెల్లో ఆ మతం ఎంతవరకు ఉందో మనకి తెలియదు. అంటే అక్కడ ఇప్పుడు బైబిల్ పట్టుకుంటే కూడా లోపలేసి కుమ్మేస్తారు. అవునండి, చాలా అక్కడ యూదు మతం ఎక్కువగా ఉంటుంది. ఈయన పుట్టింది కూడా దాంట్లోనే కదండి. అవును, జీసస్ కూడా పుట్టినటువంటిది, జీసస్ కూడా పుట్టింది యూదు మతంలోనే పుట్టాడు. ఆ తర్వాత ఆయన ఒక 4 మంచి మాటలు ఆయనకు తోచిన 4 మంచి మాటలు ఆయన చెప్పుకున్నాడు. ఆ మంచి మాటల్ని వీళ్ళు ఇంకొక 4 చేర్చుకుని ఆ మంచి మాటలకి కొన్ని ముంచే మాటలు వీళ్ళు కలిపి జనాన్ని కాస్త తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మంచి మాటలకి ఒక 4 మళ్ళీ ముంచే మాటలు కూడా, ముంచే మాటలు వీళ్ళు. ఆ ముంచే మాటలు ఏమిటి, ఇందాక మీరు అన్నారు చూసారా, ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు ఇంట్లో నువ్వు తిన్నా తినకపోయినా కూడా తీసుకొచ్చి నువ్వు వాళ్ళకి ఇచ్చేసేయాలి అని చెప్పేసి చెప్పమాట. ఇవన్నీ ముంచే మాటలు. పైగా ఏంటంటేనండి, విగ్రహారాధన చేసే వాళ్ళని వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడటం, ఇవన్నీ కూడా తప్పు కదండి. సరే, ఇప్పుడు ఈ పల్లకీ ఉత్సవం క్రైస్తవులు చేయలేదు అని నేనే చెబుతూ ఉన్నాను, త్రైత సిద్ధాంతం వాళ్ళు చేసినటువంటిదే నేనే చెబుతూ ఉన్నాను. అలాగని క్రైస్తవులు హిందూ ధర్మ ఆచారాలు పాటించటం లేదా? ఒకసారండి మేము చెన్నై మహానగరంలో అష్టలక్ష్మి ఆలయానికి వెళదామని చెప్పి వెళుతూ ఉన్నాడు. సాగర తీరంలో నడుచుకుంటూ వెళుతున్నాం. వెళుతూ ఉంటే అదిగో ఇదిగో అంటున్నారు. ఎందుకంటే అంతటి ట్రాఫిక్లో మనం ఆటోలోనో కారులోనో అయితే టైం పడుతుంది, నడుచుకుని వెళితే 2 కిలోమీటర్లు అండి అన్నారు. నడుచుకుని వెళుతూ ఉంటే ఇంకెంత దూరం అనే భావనలో ఉంటాం కదండి మనం. అంతే కదా. అక్కడ ఒక మంచి ఆలయం వచ్చింది, ఒక రాజగోపురం, ఇవన్నీ కూడా ధ్వజస్తంభం అన్నీ ఉన్నాయి. ఇదే అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. ఇదే అంటే మేము దగ్గర దాకా వెళ్ళామండి. దగ్గర దాకా వెళ్ళిన తర్వాత కొంచెం తేడా కొట్టింది.
ఏమిటి అని అంటే మనకు రాజగోపురంలో ఉండేటటువంటి దేవతలు ఎలా ఉంటారు ఇవన్నీ మనకు అవగాహన ఉంటుంది కదా. అవును. చాలా తేడాగా ఉన్నాయి, ఇవేవి మనవి కావు. ఓకే. అప్పుడు కొంచెం సునిశ్చితంగా పరిశీలిస్తే అర్థమైపోయింది చర్చ్ అది. ఓకే. ఏమంటే చర్చికి వీళ్ళు ధ్వజస్తంభము, రాజగోపురము, లోపలికి వెళితే మన దేవాలయ దర్శనాలకు వెళ్ళినట్లుగానే లైన్లు, ఇవన్నీ కూడా నేను చెన్నై మహానగరంలో చూశాను. కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయండి. మీకు ఇంకా మీరు కేరళకి వెళ్ళిపోయారు అనుకోండి, అసలు ఇంకా మరీ దారుణంగా ఉంటుంది. అసలు హైవే మీద మనం అలా కారులో వెళుతూ ఉంటే ప్రతి చోట మంచి తళతళలాడే ధ్వజస్తంభాలు, ఆలయాలు లాంటివి. చూస్తే చర్చిలే. అంటే ఏమిటంటే వీళ్లకు ఇంకో గతి లేదండి. వీళ్ళు హిందూ ధర్మ ఆచారాలని వీళ్ళు కాపీ కొడితే తప్ప హిందూ దేశంలో మన మతం ఇంకా ముందుకు వెళ్ళదు అనేటటువంటి భావనకు వచ్చేసారు వాళ్ళు. అంటే చేతులు ఎత్తేసారు. కొంతకాలం కిందట, అంటే ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట, లేకపోతే సమ్ ఇయర్స్ బ్యాక్, ఆ టైంలో థామస్ అనే ఒక పర్సన్, అంటే తోమా అనే ఒక పర్సన్ కేరళకి రావడం జరిగింది. అక్కడ బ్రాహ్మణ్స్ని కన్వర్ట్ చేయడం జరిగింది అనేది ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఫస్ట్ బాప్టిజం తీసుకున్నటువంటి హిందూస్లో వాళ్ళు బ్రాహ్మణ్స్ అయ్యే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ క్వశ్చన్ కూడా ఎందుకు వచ్చిందంటే, అక్కడ తోమా ఏం చెప్పారు అంటే, మీ దేవుడు మీతో మాట్లాడగలరా? అవును ఇప్పుడు వాళ్ళు సూర్యవందనం చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాటర్ ఇట్లా పోసి నమస్కరించిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు అంటే, మేము సూర్యుడికి నమస్కారం చేస్తున్నాం అనేసి అంటే, అప్పుడు ఆయన చెప్తారనమాట, సూర్యుడు అది దేవుడు సృష్టించింది ఈ వెలుగు ఇవ్వడానికి భూమికి. మీరు సూర్యుడిని అంటే వెలుగిచ్చేదాన్ని మీరు ఇట్లా పూజించడం అనేది, లైట్ని మీరు పూజించడం అనేది కరెక్ట్ కాదు కదా అంటారు. అయితే తర్వాత ఏంటంటే, సరే మీరు ఈ పడే వాటర్ని మీరు ఆపగలరా అని అడుగుతారు. అడిగితే వాళ్ళు ట్రై చేస్తారు, కాని పని అది అవ్వలేదు. మరి మీ దేవుడు ఇదేనా అన్నట్టు ఆయన అన్నప్పుడు, సరే ఆయన వాటర్ ఇట్లా పోసి వాటర్ని ఒక ప్రేయర్ తోటి ఆపడం జరుగుతుంది. పోసిన తర్వాత సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే బ్రాహ్మణ్స్ ఉన్నారో వాళ్ళు చేంజ్ అవ్వడం జరిగింది క్రిస్టియానిటీలోకి అనే ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసి ఒకవేళ అలా జరిగి ఉంటే కనుక వాళ్ళెవరు అసలైన బ్రాహ్మణులు, అసలైన పండితులు అయి ఉండరు. ఓకే. నిజంగా చిన్నప్పటి నుండి కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆచారంతో పెరిగి ఉపనయనం చేసుకుని గాయత్రి మంత్రం జపం చేసి 12 సంవత్సరాలు 14 ఏళ్ళు 18 ఏళ్ళు గురుకులంలో వేదాభ్యాసం చేసి ఆ యొక్క తపశ్శక్తిని కలిగి ఉంటాడు బ్రాహ్మణుడు, వేద విద్యావేత్త. అలాంటి వ్యక్తి ఎవరో దారిన పోయే దానయ్య వచ్చి ఏదో ఒక మాట చెప్పి 4 కబుర్లు చెబితే అంత తొందరగా మతం మారిపోయాడు అని అంటే కనుక దీని వెనక ఏదో రహస్యం ఉంటుంది. బయటకు కొంచెం ఆ విధంగా కట్టుకథలు అనడం అనేది వీళ్ళకి బాగా అలవాటు. సర్వసాధారణం అంటారు. సర్వసాధారణం. వాళ్ళు అక్కడి నుంచే మనం చూసుకుంటే న్యూటన్తో మొదలుపెట్టి అన్నీ కట్టుకథలే వాళ్ళు. ఏవో ఒక దొంగతనం చేయడం అంటే ఆ దొంగతనం విజ్ఞానపరంగా కావచ్చు, ఈ సూత్రాలు అంటే గ్రావిటీ సూత్రాలు కావచ్చు, లేకపోతే సంపద కావచ్చు, ఇదంతా కూడా వేరే దేశం నుండి వీళ్ళు తెచ్చేసుకుంటారు. అంతా దొంగ సొత్తే కదండి. ఈ దొంగ సొత్తు మీద కథలు అల్లుతూ ఉంటారు. గ్రావిటీ అనేటటువంటిది ఆర్యభట్టు, అంతకుముందు బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్య వాళ్ళందరూ చెప్పారు. 12వ శతాబ్దంలో ఆర్యభట్టీయం అనే గ్రంథం లాటిన్ భాషలోకి అనువాదమైంది. ఆ తర్వాత ఇంగ్లీషు, స్పానిష్ వాళ్ళ భాషల్లోకి అనువాదమైంది, ఫ్రెంచ్ మొదలైన భాషల్లోకి. ఆ తర్వాత వాళ్ళకి అందులో ఏవో కొన్ని అంశాలు వాళ్ళకు కొత్తగా అనిపించినవి వాళ్ళు లోకానికి చెప్పుకునే ప్రయత్నంలో ఒక ఎకో సిస్టమ్ను వాళ్ళు తయారు చేసి అందులో భాగంగా యాపిల్ పడిందని, కిటికీలోంచి చూశానని, అప్పుడు నాకు గ్రావిటీ ఉందని అర్థమైందని ఆయన కబుర్లు చెప్పాడు. ఇప్పుడు రోజు మనం స్నానం చేసినప్పుడు ఏం చేస్తామంటే ఒక మగ్గుతో మనం తల మీద, ఒంటి మీద మనం నీళ్లు పోసుకుంటాం. నీళ్లు కిందే పడతాయి కదండి. మరి నీళ్లు కింద పడ్డప్పుడు ఎప్పుడూ కూడా ఆయనకు అనిపించలేదా? ఇంకా చాలా సందర్భాల్లో మన నిజ జీవితంలో నీళ్లు క్రింద పడ్డప్పుడు ఎప్పుడూ కూడా ఆయనకి ఈ నీరు ఎందుకు క్రింద పడుతోంది అని అర్థం అవ్వలేదా? ఎప్పుడూ సందేహం రాలేదా? యాపిల్ పడ్డప్పుడే వచ్చిందా? అంటే అతను ఎప్పుడూ స్నానం చేయలేదా? మనకు రకరకాలుగా సందేహాలు వస్తాయన్నమాటండి. కావున ఏమిటంటే ఈ విధంగా వాళ్ళు కథలు అల్లుతూ ఉంటారు, కడుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు.
అందులో ఇది కూడా ఒకటి. గోవాలో వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది క్రైస్తవులు వచ్చినప్పుడు ఏం చేశారంటే బ్రాహ్మణుల్ని బెదిరించి భయపెట్టి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చాలామంది బ్రాహ్మణుల్ని మతం మార్చారు. ఇది గోవాలో జరిగింది. 5 లక్షల మంది బ్రాహ్మణుల్ని మార్చారు అని కూడా నేను చదవడం జరిగిందండి. 5 లక్షల మందిని, అంటే 5 లక్షల మందిని చంపినట్లుగా చంపేశారా? ఆ తరువాత ఆ చావులకు భయపడినటువంటి కొంతమంది మారితే మారి ఉండొచ్చు. ఎందుకు అనంటే ప్రాణభయం అనేది అన్నిటికంటే మించినటువంటి భయం. కావున చాలామంది మరి 5 లక్షల మంది మేము మారము అని చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళని చూసి వాళ్లకు పట్టినటువంటి గతి చూసి కొంతమంది మతం మారి ఉండవచ్చు. కేరళలో కూడా అదే విధంగా క్యాలికట్ అని అక్కడ ఉంది మాట్లాడి. మొట్టమొదట క్రైస్తవులు వచ్చింది అక్కడికే. వాళ్ళు మలయాళంలో కోళికోడు అంటారు. కోళికోడు సముద్ర తీరం, ఇంగ్లీష్లో క్యాలికట్. అదే సముద్ర తీరం దగ్గర. అవునండి, అక్కడికి వచ్చాడు ఆయన. మన థామస్ కంటే ముందు ఒక ఆయన వస్తాడండి, వాస్కోడిగామాతో మీకు వాస్కోడగామాతో మొదలవుతుంది. అంటే ఆ యొక్క ఇది అంతకు ముందు కూడా వచ్చారు, కానీ ఈ విధమైనటువంటి ఒక మత మార్పిడులు, ఒక విధ్వంసం అనేది వాస్కోడగామా, థామస్ వీళ్ళందరూ కూడా కలిసి చేసినటువంటిది. వాళ్ళకి ఏమీ మాయలు ఉండవు, మహిమలు ఉండవు. అవన్నీ ఎప్పుడో 1850లో ఎవరో ఒక ఆవిడ మహిమ చేసింది అని 150 ఏళ్ల తర్వాత వీళ్ళు చేసిన పరిశోధనలో తేలిందిట. ఆవిడకి ఎవరికో వీళ్ళు సెయింట్ ఇచ్చారట. సరే, ఇస్తే ఇవ్వనివ్వండి, అది మనకు అనవసరం. ఈ విధంగా ఏమిటంటేనండి, కేరళలో అయినా గోవాలో అయినా కూడా భయపెట్టి బెదిరించి చంపి ప్రాణభయం చూపించి కొంతమందిని మతం మార్చడం జరిగింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్లో చాలామంది బ్రాహ్మణులు ఉంటారు అనడంలో సందేహం లేదు. కాకపోతే ఏమిటి అని అంటే కనుక వాళ్ళు ఒకప్పుడు బ్రాహ్మణులు, కొన్ని తరాలు, మరి 10 తరాల 15 తరాల మనం చెప్పలేము, ఆ అన్ని తరాలకు ముందు ప్రాణభయంతో వాళ్ళు మతం మారిపోయి ఉంటారు. అయిపోయిన అంటే గతించిన సమయానికి మనం వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం. అదేంటంటే సనాతన ధర్మం మీద చాలామంది హిందువులు పాజిటివ్గా ఉన్న వాళ్ళ కంటే కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు అనేది మనకి డైరెక్ట్గా కనిపించేటువంటి సిచ్యువేషన్స్. కానీ అందులో కూడా కొంతమంది సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని అన్య మతాలని వేధించడానికి లేకపోతే వాళ్ళని దూషించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అనడంలో ఎలాంటి సందేహం ఉందంటారా లేదంటారా? అంటే ఒక ఉదాహరణ ఏమైనా చెప్పు. ఒక అఘోరి వచ్చారు, కత్తితోటి 4 ఇప్పటివరకు పొడవడం జరిగింది, కత్తితోటి. ఇంకొకటి, ముస్లిమ్స్ కానీ ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, ఎవరైనా ఉంటే వాళ్ళని ఊచకోత కోస్తా అని మాట్లాడడం. అండ్ ఇది భారతదేశం, ఇది హిందూ దేశం, హిందువులు మాత్రమే ఉండాలి అని అనడం. సో దాని గురించి మీరేమంటారు? ఎవరైనా కూడానండి చట్టవిరుద్ధంగా ప్రవర్తించకూడదండి. సమాజంలో అశాంతి సృష్టించడం ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో మాటే ఆయుధం, మాటతో ఎన్నైనా మాట్లాడండి. అంతేకాని కత్తులు కటార్లు పట్టుకోవడం ఏమిటి, దాడులు చేస్తామని చెప్పడం ఏమిటి, అదేవిధంగా ఇతర మతాల వాళ్ళు ఉండకూడదు అని చెప్పడం కూడా తప్పండి. ఎందుకు అనంటే 100 సంవత్సరాలుగా అందరూ కలిసే ఉన్నాం భారతదేశంలో. మేమంటున్నది ఏమిటి అని అంటే కనుక కలిసి ఉందాం, అంతేకాని ఒకరి మతం మీద ఒకరు దాడి చేయడం అనేది, దుమ్మెత్తి పోసుకోవడం అనేది తప్పు అనేది మనం చెబుతూ ఉన్నది. ఈ విధంగా వాళ్ళెవరూ ఉండకూడదు అని ఆవిడో లేకపోతే ఆయనో చెప్పడం అనేది సముచితం కాదు. ఆ ఘోరి గురించి కూడా చూస్తూ ఉన్నాము. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో కథ మనకేం అర్థం అవటం లేదండి. నిజంగా అఘోరాలు ఈ విధంగా సమాజంలో తిరుగుతారు అని నేను అనుకోను. ఒకవేళ సమాజంలో తిరిగినా కూడా ఈ విధంగా తిరుగుతారని చెప్పి నేను అనుకోనండి. అదే, ఎందుకంటే ఏదైనా దైవదూషణే కదా అని నా మాట. ఎందుకంటే ఇప్పుడు దైవం గురించి మీరు చెప్పాలి, నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అని నువ్వు చెప్పుకునేటప్పుడు నీ యొక్క ప్రజల మీద నువ్వు అట్లా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పండి, చాలా తప్పు. అఘోరాలు అనేటటువంటి వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు వేరండి. వాళ్ళ సాధన వేరు, వాళ్ళ లక్ష్యాలు వేరు. అవసరమైనప్పుడు వాళ్ళు ఎవరైనా సమాజంలోకి వస్తారా, వచ్చి ఏం చేస్తారు అనేది మనకు తెలియదు. కానీ ఈ విధంగా మాత్రం ఉండాలండి.
అఘోరాలు అనేటటువంటి వాళ్ళు. ఉమ్, ఈ విధంగా మాత్రం అంటే మనం ఏదైనా ఒక ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామో మనం చూస్తే కనుక ఒక అశాంతికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. ఉమ్. మరి ఈవిడ వల్ల సమాజానికి ఏమిటి ఉపయోగం, అసలు హిందూ పోలీసు- ధర్మానికి ఏమిటి ఉపయోగం? పోలీసులని లేదు, సాధారణ మనుషులని లేదు, నోరు తెరిస్తే పచ్చి బూతులు. అదేనండి, చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందికరంగా ఉంది. సంభాషణ, ఇబ్బందికరమైనటువంటి చేష్టలు. ఉమ్. మరి అలాంటి వాళ్ళను మనం ఖచ్చితంగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నదండి. ప్రతి ఒక్క హిందూకి ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యత ఉంది. నేను అనుకోవడం ఏమిటంటే ఉమ్, మీడియా పట్టించుకోవడం మానేస్తే ఉమ్. ఇలాంటి వాళ్ళు ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతారండి. ఓకే, సూపర్. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యక్తి సరి అయిన వ్యక్తా కాదా అనేది అర్థమవుతుంది. ఉమ్, అర్థమైనప్పుడు అలాంటి వ్యక్తులను మనం వదిలేయాలి, ఇంకంతే. ఉమ్, వదిలేస్తే ఎక్కడైనా దాడి చేసింది అనుకోండి, జనమే బుద్ధి చెబుతారు. ఉమ్, కానీ మన ఛానళ్లలో మనం పెట్టడం అనేది మాత్రం అనవసరం. ఉమ్, అంటే ఇలా చేస్తేనే నాకు ఈ యొక్క ఖ్యాతి వస్తోందేమో, పబ్లిసిటీ వస్తుందేమో, పాపులారిటీ వస్తుందేమో అని ఆవిడ భావించిందా మనకు తెలియదు. ఉమ్, ఉమ్, ఈ విధంగా కూడా ఉంటారు కొంతమంది. ఉమ్. అందువల్ల ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు మాత్రం మనం ఎంత మాత్రమో ఆమోదయోగ్యమైనవి కావండి. గణపతి గారు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేదాలలోనే ఆ, విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి వేమన గారు లాంటి వాళ్ళే చెప్పారు అని చెప్పి ఒకానొక పాస్టర్ చెప్పడం జరిగింది. దాని మీద మీ యొక్క ఒపీనియన్? అంటేనండి, వేమన పద్యాలు అని మనకు కొన్ని కనిపిస్తుంటాయి. వేమన శతకం, శతకం అంటే 100 పద్యాలు, అంతే కదండి. కాకపోతే నేడు వేమన పద్యాలని చెప్పి కొన్ని వేల పద్యాలు మనకు ప్రచారంలోకి వచ్చేసాయి. 5,000 పద్యాలు కనిపిస్తాయి మనకి, ఇంకా ఎక్కువ. ఎవరికి తోచింది వాడు రాసేయడం, రాసేసి వేమన పద్యం అని చెప్పేసి అంతే, అది కలిపేస్తే అది వేమన పద్యం అయిపోతుంది. వేమన యోగి అంటాం మనం అండి. నిజమైనటువంటి యోగిలు అంటే వేమన యోగి, ఆయన మహాయోగి కాబట్టి ఆయన ఇలాంటి మాటలు ఎప్పుడు ఆయన మాట్లాడరు. కొంతమంది ఆయన పేరు వాడుకుని ఆయన చెప్పాడని చెప్పాడు. నేటి రోజుల్లో మనం చూసుకుంటే కాళిదాసు రాశాడు అని చెప్పేసి కొన్ని స్తోత్రాలు ఉంటాయి, ఆయన రాసిన ఉండవు అవి. అదేవిధంగా శంకర భగవత్పాదులు వ్రాసినవి అని కొన్ని స్తోత్రాలు వచ్చేస్తాయి. అన్నీ వాళ్ళు నిజమైనటువంటి ఆ వ్యక్తులు వ్రాసినవి అయి ఉండవండి. అంతెందుకు, ఇప్పుడు మీరు అడిగినటువంటి పద్యం ఉందండి, ఆయన చెప్పినటువంటి పాస్టర్ ఉంది చూసారా, అది పిండంబులంజేసి పితరులకు తలపోసి అనేది వస్తుంది. అంటే ఈ కాకులకు ఈ పిండాన్ని పెట్టడం అనేది, కాకి పితృదేవతలు ఎలా అయ్యారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించినట్లుగా మీరు చెప్పారు చూసారా ఇందాక. నిజంగానండి, మనం తద్దినం అంటాం, అంటే ప్రతి సంవత్సరం కూడా పెద్దవాళ్ళకి పెట్టుకున్నటువంటి ఆ పిండం అనేది పెడతారు వీళ్ళు. ఆ పిండం అనేది మంత్రోక్తంగా దర్భల మీద పెడతారు. అంతేకాని తీసుకుని వెళ్ళి కాకి నువ్వు తిను అని చెప్పేసి వీళ్ళు ఎవరు, కాకి వచ్చి తింటే కనుక ఆ రూపంలో వచ్చి తింది అని భావిస్తారు. పితృదేవతల కోసము అని దర్భల మీద పెట్టినటువంటి పిండములు వీళ్ళు తీసుకుని వెళ్ళి మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత నదిలో కలుపుతారు. నదిలో ఉండే జీవులు తింటాయి, లేకపోతే గోవుకి పెడతారు, ఆవుకి పెడతారు, లేకపోతే భూమి లోపల పెట్టడం కూడా సాంప్రదాయం ఉంది, భూమిలో ఉండే జీవులు తింటాయి. ఈ విధంగా ఏదో ఒక రకంగా ఏదో జీవి రూపంలో ఆ పిండాలను పితృదేవతలు తింటారు అని హిందువులు నమ్ముతారు. అంతేకాని కాకే తింటుంది, కాకే రావాలి అని ఎవరు లేదు. ఇది ఒకటి. ఇకపోతే ఆ పద్యం చూసామనుకోండి, వేమన పద్యాలన్నీ కూడా ఆట వెలది అని ఒక వృత్తంలో ఉంటాయి, అంటే ఒక ఆర్డర్ అంటారు అన్నమాట. ఇష్టానుసారం ఉండవు. ఆట వెలది అనేటటువంటిది ఒక ఆర్డర్ ఆఫ్ ద పోయమ్స్ అన్నమాట. వేమన పద్యాలన్నీ కూడా, వేమన శతకాలన్నీ కూడా ఆట వెలది వృత్తంలో ఉంటాయి. ఇతను చెప్పేటటువంటి ఈ పద్యం చూస్తే ఆట వెలదికి ఏమీ సంబంధం ఉండదు. విశ్వదాభిరామ వినురవేమ అనేటటువంటి ఆ మకుటం తప్ప మిగిలిన పైన ఉన్నటువంటి 3 వాక్యాలు కూడా ఎడాపెడా ఉంటాయి. ఆట వెలదిలో ఉండవలసినటువంటి ఆర్డర్ కానీ, ఆట వెలదిలో ఉండవలసినటువంటి ఆ గణాలు అంటారు, గణాలు కానీ ఏమీ ఉండవు. ఎవడో రాశాడు, హిందూ వ్యతిరేకి ఎవడో రాశాడు, రాసి అదుగో వేమన అన్నాడు. ఇప్పుడు కాదనడానికి మరి వేమన యోగి లేడు కదండి. కావున
వేమన పద్యం కాదు ఇది. వేమన పద్యాలన్నీ కూడా వేమన శతకం మనం చూస్తేనండి చక్కగా అద్భుతంగా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు వాటి సారంగా అందులో ఉపదేశాలు ఉంటాయి. ఉప్పు కప్పు రంబొనొక్క పోలిక నుండు మనకి తెలుసు కదండి. ఆ విధంగా అన్ని లోక సత్యాలు, జగత్ సత్యాలు మనకు అక్కడ చాలా స్పష్టంగా ఆయన చెబుతూ ఉంటాడు. చాలా ఉంటాయి, చాలా మంచి ఉంటాయి. ఈ విధంగా అర్థం లేని వృత్తం అంటే అర్థం లేని అంటే అడ్రస్ లేని ఉత్తరం లాగా మాట్లాడండి. అడ్రస్ లేని ఉత్తరాలు ఉంటాయి, ఎవరికి పంపాలి? అదేవిధంగా వేమన శైలి కాదు, వేమన భాష కాదు, వేమన యొక్క ఆలోచన కూడా కాదు ఈ పద్యం. ఎవడో రాశాడు, రాసి వేమన ఇప్పుడేముంది మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంటే మీకు నచ్చిన పద్యాలు కొన్ని వేమన శతకాలని చెప్పి రాసేస్తారు. రాసేసి అందులో మీ పైత్యం అంతా అందులో జోడిస్తారు. మీ డబ్బుతో మీరే పుస్తకాలు పబ్లిష్ చేస్తారు. అంతే. అప్పుడు అది వేమన అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు. అది నిజంగా వేమన పద్యమా కాదా అనేటటువంటిది తెలుగు సాహితీ పండితులు చాలా పరిశోధన చేసి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ పద్యం మాత్రం వేమన పద్యం కాదు, ఆట వెలది వృత్తంలో లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఆయన చెప్పింది మాత్రం రాంగ్ అంటారు. వీళ్ళ జీవితాలే ఎంతండి, అన్ని అబద్ధాల మీద నడుస్తూ ఉంటారు. అంటే వేదాలలో విగ్రహారాధన గురించి ఎటువంటి నెగిటివిటీగా మాత్రం ఏది లేదంటారు. మనం నేడు సనాతన ధర్మంలో ఆచరిస్తూ ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో పెద్దలు ఆచరిస్తూ ఉన్నవి అవన్నీ కూడా వేదం నుండి వచ్చినవేనండి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మనం విగ్రహారాధన ఇప్పుడు మనం అంతా చేస్తాం. అంటే ఒక మూర్తిని పూజించడం. మీరు శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతిష్టాపన చేసినటువంటి పీఠాల్లో మీరు చూశారనుకోండి, మందిరాలు ఉంటాయి చక్కగా. శంకరులు ఉంటారు, అంటే 4 పీఠాలకి 4 శంకరాచార్యులు ఉంటారు. శంకరాచార్యులే చక్కగా నేరుగా వచ్చి వాళ్ళు అమ్మవారి విగ్రహానికి హారతులు ఇస్తారు, పూజలు చేస్తారు. శృంగేరిలో చూస్తే శారదామాత సరస్వతీదేవికి పూజ చేస్తారు. ఈ విధంగా సర్వసాధారణంగా సనాతన ధర్మంలో మనకు విగ్రహారాధన కనిపిస్తుంది. వేదంలో లేకుండా పెద్దలు ఈ విధంగా ఆచరించరు. ఇన్ని వేల సంవత్సరాలు మన వరకు అది పరంపరలో రాదు.